అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. ముందుగా అందరికీ మనం ఈరోజు కృష్ణాష్టమి చేసుకుంటున్నాం. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మనం మామూలుగా సేవ ప్రేమ అన్నవి పూజ అంటే ఉపాసనలో ఉండాలి అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ప్రేమ సేవ అన్నది అసలు సేవ అంటే ఏంటి, సేవతో ప్రేమతత్వాన్ని ఎలా పొందొచ్చు అని ప్రశ్నించుకున్నప్పుడు సేవ అంటే చాలామంది ఏంటి అంటే నేను చేసేసాను అంటే దేవుడికి ఇది చేశాను అది చేశాను లేకపోతే పలానా వాళ్ళకి ఇచ్చేసాను ఏంటంటే దీన్ని సేవ అని మనం భావిస్తున్నాం. ఈ సేవ అని భావించి ఏంటి అంటే నేను ఇంత చేశాను వాళ్ళెవరూ నాకు ఏవి హ్యాపీ చేయటం లేదు అని చెప్పి గుండెల్లో బాధ చేశాను అనుకున్నంతసేపు ఏం మిగులుతుంది అంటే ఆ బాధే మిగులుతుంది. కానీ నిజంగా సేవ చేయడం అంటే అర్థం ఏమిటి అంటే తనువుని మనసుని ఎవరిపైన అంటే ఆ చేస్తున్న పనిపైన లగ్నం చేసి ఎప్పుడైతే చేస్తామో అది చేయడం ద్వారా నేను సేవ చేశాను అన్న భావం మన లోపలికి రాదు. ఎప్పుడు అది ఏంటి అంటే అది ఒక అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే లైఫ్ స్టైల్లో. అది అలా వెళ్ళాలి అంటే అది ఎప్పుడైతే వెళ్ళడం మొదలు పెడుతుందో దాని ద్వారా మనం చేస్తున్న పని మీద మనకి ప్రేమ అన్నది పెరుగుతుంది. అంటే సేవతోనే ప్రేమ అన్నది ముడిపడి ఉంది. కానీ నార్మల్గా మనుషుల యొక్క లక్షణం ఏమిటి అంటే నేను ఇది చేశాను అన్న ఐడెంటిటీ. ఎందుకంటే నార్మల్ హ్యూమన్కి ఐడెంటిటీ మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది. ఎంత ఐడెంటిటీ కోరుకుంటామో అంత సేవ అన్న పదం ఊరికే నాలుక మీద నుంచి వస్తుంది తప్ప హృదయంలోంచి చేయలేకపోతాం. ఈ నాలుక మీద నుంచి వచ్చే పని హృదయంలోకి వెళ్ళాలి అంటే మనకి తొందరలోనే వినాయకుడు పుట్టినరోజుతో వచ్చేస్తున్నాడు. వినాయక చవితి రోజున భాద్రపద మాసం రానే వస్తుంది. ఈ భాద్రపద మాసంలో వినాయకునికి ఉపాసన చేస్తే ఈ తనువుని మనస్సుని అంటే ఏంటి అంటే ఏకం చేసే అంటే ఈ తనువు అంటే శరీరంలోంచి లోపలికి వెళ్ళే స్థితి ఏదైతే ఉందో ఆ గణపతి ఉపాసన అన్నది మనకి తప్పకుండా ఇస్తుంది. ఆ గణపతి మంత్రం, గణపతి అంటేనే అర్థం మీ అందరికీ తెలుసు. గణపతి అంటే గణాలకు అధిపతినే గణపతి అని పిలుస్తాం. ఈ గణాలకు అధిపతి అయిన గణపతి ఏం చేస్తాడు అంటే ఒక్కొక్క గణం అంటే గణము అంటే ఇక్కడ ఏంటి గ్రూప్ ఆఫ్ పార్ట్స్ ఒకే ప్రదేశంలో ఉంచితే వాటిని గణములు అంటారు. దానికి అధిపతి గణపతి. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పార్ట్స్ చూడండి, కళ్ళు చెవులు ముక్కు నోరు అలా డిఫరెంట్ పార్ట్స్ అన్నీ కలిపితే మనం బాడీ అని పిలుస్తున్నాం, శరీరం అని. ఈ తనువులో ఉన్న ప్రతి పార్ట్ని ఎవరు శుద్ధి చేస్తారో వాడి పేరు గణపతి. ఎప్పుడైతే శుద్ధి చేశారో మనకి లోపలికి అంటే ఏంటి అంటే బాడీ ఈ భూమికి ఏ శక్తి ఉంది అంటే గురుత్వాకర్షణ శక్తి. అంటే నీకు వచ్చిన ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందండి అంటే అయ్యో నాకు కష్టం వస్తే యాక్సెప్ట్ చేయమంటున్నారు చూడండి అని అనుకోవద్దు. మనం ఏం చేస్తున్నాము అంటే చిన్నదే వస్తుంది మనకు వచ్చిన ప్రాబ్లం, మనం దాన్ని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేయడం వల్ల అంటే ప్రకృతికి ఎప్పుడైతే రివర్స్లో పనిచేయడం మొదలు పెట్టామో ఆ ప్రాబ్లం ఇంత చిన్నది కాస్త మనమే ఏం చేసుకుంటున్నాం అంటే అంత పెద్దది కింద మార్చుకుంటున్నాం. ఆ పెద్దది కింద మార్చుకుంటున్న దాన్ని మళ్ళీ చిన్నదిగా మార్చుకోవడం ఎలాగో అంటే జస్ట్ ప్రకృతి ఏమిస్తుందో దానికి సరెండర్ అయ్యి యాక్సెప్ట్ చేయడం రావాలి. ఆ స్థితి ఎవరిస్తారు అంటే మనకి గణాలకి అధిపతి అయిన వినాయకుడు గణపతి ఎప్పుడైతే ఇచ్చారో ఆయన పూజ కానీ లేకపోతే ఉపాసన అంటే యంత్ర పూజలు కానీ తర్పణాలు కానీ హోమాలు కానీ జపాలు కానీ ఏదైనా కూడా గణపతికి ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మన లోపలకి వెళ్ళడం అంటే ఏంటంటే ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయడమే కాకుండా మనకి ఒక స్థిరత్వము అన్నది వస్తుంది. అంటే ఏంటంటే ప్రతి దానికి మానవుడి యొక్క లక్షణం ఏమిటి అంటే ఇది కాకపోతే అది కాకపోతే అది కాకపోతే అన్నిటిలోకి దూకుతూ ఉంటాం అన్నమాట. ఈ దూకే స్థితి కాస్త పోయి ఎప్పుడు స్థిరంగా ఉండగలిగే స్థితి అంటే నిశ్చలంగా ఉండే స్థితి వస్తుంది. ఎప్పుడైతే మనస్సుని తనువుని మనస్సు లోపలికి తీసుకుని వెళ్తామో గణపతి ఉపాసన ద్వారా ఆటోమేటిక్గా ఆ సేవ అన్న పదానికి అర్థం తెలుస్తుంది. అంటే ఏది కూడా శ్రమ లేకుండా కష్టం లేకుండా ఏది రాదు. కానీ
కష్టపడినట్టు తెలియకుండా కష్టపడే స్థితి ఎప్పుడు వస్తుంది అంటే మనం చేస్తున్న దాన్ని చాలా ఆనందించినప్పుడు మాత్రమే. అంటే మనం చేస్తున్న ప్రతి చిన్న విషయాన్ని మనం ఎంజాయ్ చేసినప్పుడు మాత్రమే మనకు కష్టపడినట్టు అర్థమవుదు. ఆ ఎంజాయ్మెంట్ అన్నదాన్ని ఎవరిస్తారు అంటే గణాలకు అధిపతి అయిన గణపతి. కాబట్టి అందరూ ఈ వినాయక నవరాత్రులే కాకుండా భాద్రపద మాసం అంతా అని కాకుండా ఎప్పుడు గణపతికి ఉపాసన చేయడం ద్వారా ఆ స్థిరత్వాన్ని పొంది తనువుని మనస్సుని ఏకం చేసి మంచి సేవకుల కింద మారి ఆ సేవతోనే ప్రేమతత్వం అయిన రాజశ్యామలకి వెళ్ళాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.